ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సాసి, సు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే జనవరి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా లాభస్థానంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన గ్రహాలు 3 అనుకూలమైన గ్రహాలు, అలాగే దశమ స్థానంలో ఉన్న శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే 18వ తేదీ నుంచి శుక్రుడు లాభస్థానంలోకి కూడా వస్తున్నాడు. అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయార్థంలో ఈ జనవరి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా చాలా వరకు అంటే లాభాలను చేకూర్చే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి ఫలితాలన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం జరగటం వల్ల మంచి ధనయోగం కలుగుతుంది, ధనం బాగా పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక విషయాల్లో మీరు ఎలాంటి విషయాలు చేపట్టినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఇళ్ళు కొనాలని, స్థలాలు కొనాలని, పొలాలు కొనాలని, గృహ నిర్మాణాలు చేయాలని మీరు విపరీతంగా ఆలోచిస్తారు, ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. భూలాభం కలుగుతుంది. అలాగే భూధనధనంగా వస్త్ర లాభాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు విపరీతమైన ధైర్య సాహసాలు, విపరీతమైన ఆత్మవిశ్వాసం, విపరీతమైన ఆత్మబలం కలగటం వల్ల మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి అందులో సత్ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో బుధుడు కూడా వీళ్ళకి విపరీతమైన మంచి ఫలితాలను ఇస్తాడు, మంచి సుఖ ప్రాప్తిని కలిగిస్తాడు. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావడానికి సహకరిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 15వ తేదీన 14వ తేదీ వరకు కూడా రవి లాభస్థానంలో సంచారం చేయటం వల్ల 14వ తేదీ వరకు కూడా రవి మీకు చాలా వరకు శుభకరమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాల ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. రాజకీయ నాయకులకు కూడా అమోఘంగా ఉంటుంది. వాళ్ళకి కొత్త పదవులు వస్తాయి, కొత్త బాధ్యతలు కూడా పైనేతలు అప్పగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 15వ తేదీ ఉదయం 8:25 నుంచి రవి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. అంటే వ్యయ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీకు స్థానభ్రంశం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగాల్లో బదిలీలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువుల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ బంధువర్గానికి సంబంధించి, ముఖ్యంగా మీ పితృవర్గానికి సంబంధించిన బంధువులకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ధనం మీకు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు కూడా మీకు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ మీరు సఖ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్వరం కానీ లేకపోతే ఇతర సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్ఫుల్గా మీరు వాహనాలు నడపాలి, ప్రయాణాలు చేయాలి. లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 18వ తేదీ వరకు కూడా శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా విరోధాలకు మీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఉద్యోగ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగ ప్రాంతాల్లో విరోధాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీ యొక్క బంధువర్గం ఏదైతే ఉందో, ముఖ్యంగా మీ తండ్రికి సంబంధించిన బంధువర్గం ఏదైతే ఉందో ఆ బంధువర్గంతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కలహాలకి, వాగ్వివాదాలకి, ఘర్షణలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 18వ తేదీ వరకు కూడా కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు చేస్తున్న పనులన్నీ కూడా చాలా ఓర్పు సహనాలతో మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసహనానికి గురి కాకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఓర్పు సహనాలతో ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 18వ తేదీ నుంచి శుక్రుడు లాభస్థానంలోకి సంచారం చేయటం వల్ల అప్పటి నుంచి కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, బ్రహ్మాండంగా అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉండేవాళ్ళు, కళారంగాల్లో ఉండేవాళ్ళు, అలాగే సినిమా, టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు అందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అద్భుతంగా యోగిస్తుంది. వాళ్ళ ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పురస్కారాలు లభిస్తాయి. అలాగే వాళ్ళు చేసిన శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది, ఆదాయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆభరణాలు కానీ, బటక్స్ కానీ, పాలు కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన లాభాలు ఉంటాయి. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బ్యూటీ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా అత్యద్భుతమైన లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే అవకాశాలన్నింటినీ కూడా విపరీతమైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మీరు తెలివితేటలతో మీరు సమయస్ఫూర్తితో వాటిని చేజిక్కించుకుంటారు. ఆ చేజిక్కించుకుని మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. దానివల్ల ఆదాయం పెరుగుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీకంటూ ఒక రకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా మీరు చేస్తున్న పనుల్లో ఎంతో కొంత ఒత్తిడి కానీ, ఎంతో కొంత శ్రమ కానీ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క పనుల్ని విడిచిపెట్టకుండా, మీ యొక్క కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేయకుండా, మీ ఏకాగ్రతని మళ్లించకుండా మీ యొక్క పని మీదే దృష్టి పెట్టి కష్టపడితే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు మీ యొక్క
తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా, మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యంతో పాటు మీ తల్లిగారి ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జనవరి 14, 15 తేదీలు అనేవి చాలా వరకు యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది, శరీర సుఖం పెరుగుతుంది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆదాయం కూడా మీకు సమృద్ధిగా ఉంటుంది, గౌరవ మర్యాదలు బాగా దక్కుతాయి. అలాగే మీకు నచ్చిన భోజనాన్ని తింటారు, నచ్చినట్టుగా ఉంటారు, నచ్చినట్టుగా వ్యవహరిస్తారు. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే జనవరి 16, 17 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాటని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. మాటని, మీ అసహనాన్ని, ఆవేశాన్ని ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జనవరి 18, 19, 20 తేదీల్లో వారాంతం వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు విజయం వరిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో ఉన్నా, ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి. విజయం మిమ్మల్ని వరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఒక రకమైన తెలియని ధైర్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్తారు. దాంతో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ఇష్టులతో, మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీ సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చాలా వరకు కూడా వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరి వాళ్ళు మంచి విద్యలో మంచిగా బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళని పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా వాళ్ళు పుంజుకుంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తులను పెంచుకోవడానికి కూడా మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఇతరత్ర రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీ స్థిరాస్తులను పెంచుకోవడానికి, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 16, 17 తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారం అంతా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య అష్టకాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. హనుమంతుడికి తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ మీరు కనుక అర్చనాది అభిషేకాలు చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించి మీకు అన్ని విజయాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే.
మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.